హాయ్ పిల్లలు, ఈరోజు మనం 4వ తరగతి రెండో పాఠం ద ప్యాన్ కేక్ చూడబోతున్నాం. లుక్ ఎట్ ది పిక్చర్స్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో. చిత్రాన్ని చూసి, పిక్చర్ అంటే చిత్రం, ఓకే, చిత్రాలు చూసి క్వశ్చన్స్ అంటే ప్రశ్నలకి సమాధానం చెప్పాలంట. ఓకే, కింద ఇవ్వబడిన, గివెన్ బిలో అంటే కింద ఇవ్వబడిన. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది పిక్చర్? ఏం జరుగుతుంది పిక్చర్లో? మదర్ ఈజ్ కుకింగ్ all these recipes. Okay, name the food items you see in the picture. ఇందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్కి పేర్లు చెప్పగలరా? దిస్ ఈజ్ లడ్డు. ఓకే, నేమ్ అదర్స్ ఆల్సో. ఓకే, విచ్ ఆఫ్ దీస్ ఫుడ్ ఐటమ్స్ డూ యూ లైక్? మీకు ఇందులో ఏది ఇష్టం? లిసన్ టు యువర్ టీచర్ యాజ్ హీ ఆర్ షీ రీడ్స్ ద స్టోరీ అండ్ ఆన్సర్ ది questions given below. Okay, what day was it? What different things did the children do in the garden? Why did the children stop playing? Children ఆడుకోవడం ఎందుకు ఆపేశారు? What would you ask your mother to make when you are hungry? ఓకే, నువ్వు నీకు బాగా ఆకలి అయినప్పుడు మీ అమ్మని ఏం వడ్డించమని అడుగుతావు? అదే, ఏం కావాలని అడుగుతావు. ఓకే, మదర్ అంటే అమ్మ. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది రీడింగ్ పార్ట్, ది ప్యాన్ కేక్. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొక సమయంలో, మనం ఏం చెప్పుకుంటాం అంటే జనరల్గా మన లాంగ్వేజ్లో అనగనగనగా, దేర్ వాజ్ ఏ గుడ్ ఉమెన్ హూ హ్యాడ్ 7 hungry చిల్డ్రన్. దేర్ వాజ్ ఏ గుడ్ ఉమెన్, ఒక మంచి స్త్రీ ఉండేదంట. ఓకే, తనకి 7 పిల్లలు. ఓకే, ఆకలితో ఉంటారంట ఇప్పుడు. హూ హ్యాడ్ 7 hungry చిల్డ్రన్. వన్ డే షీ వాజ్ ఫ్రైయింగ్ ఏ ప్యాన్ కేక్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం ఒకరోజు ఒక ప్యాన్ కేక్ తయారు చేసిందంట, ఫ్రై చేస్తుంది. ఇట్ వాజ్ ఎ స్వీట్ మిల్క్ ప్యాన్ కేక్. ఓకే, తీయటి పాలతో చేసిన ప్యాన్ కేక్. ఓకే, ద 7 చిల్డ్రన్ వర్ వెయిటింగ్ విత్ హంగ్రీ ఐస్. ఆ 7 పిల్లలు నిరీక్షిస్తున్నారంట. ఎలా? హంగ్రీ ఐస్తో, ఆకలిగొన్న కళ్ళతో నిరీక్షిస్తున్నారు. ఆ 7 పిల్లలు ఆకలిగొన్న కళ్ళతో నిరీక్షిస్తున్నారు. బాగుంది. అయితే అందులో ఒక చిల్డ్రన్ సెడ్, వన్ ఆఫ్ ది చిల్డ్రన్, ఒక చైల్డ్, ఓకే, ఒకడు ఏమన్నాడంటే, ఓ గివ్ మీ ఎ బిట్ ఆఫ్ ప్యాన్ కేక్ డియర్ మదర్. నాకు కొద్దిగా ప్యాన్ కేక్ ఇవ్వమ్మా అని అడిగాడంట. ఓకే, సెకండ్ చైల్డ్ మరి, ఓ డియర్ డార్లింగ్ మదర్. అది థర్డ్ వన్, ఓ డియర్ డార్లింగ్ గుడ్ మదర్. ఫోర్త్ వన్, ఓ డియర్ డార్లింగ్ గుడ్ నైస్ మదర్. ఫిఫ్త్ వన్, ఓ డియర్ డార్లింగ్ ప్రిటీ గుడ్ నైస్ మదర్. అది ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్, ఓ డియర్ డార్లింగ్ ప్రిటీ గుడ్ నైస్ క్లెవర్ మదర్. సెవెంత్ వన్ ఏమన్నాడు చూద్దాం. ఓ డియర్ డార్లింగ్ ప్రిటీ గుడ్ నైస్ క్లెవర్ స్వీట్ మదర్. సెట్ ది సెవెంత్. డియర్ అంటే ప్రియమైన, డార్లింగ్ అంటే అదే మీనింగ్ వస్తుంది, ప్రిట్టి అంటే అందమైన, గుడ్ అంటే మంచి, ఓకే, క్లెవర్ అంటే తెలివైన, స్వీట్ అంటే మీకు ఎలాగో తెలిసిందే, తీయటి. సో దే ఆల్ బెగ్గడ్ ఫర్ ది ప్యాన్ కేక్, ఈచ్ వన్ మోర్ స్వీట్లీ దాన్ ది అదర్. ఓకే, మదర్ సెడ్, జస్ట్ వెయిట్ ఏ బిట్ లిటిల్ ఇట్ టర్న్స్ ఇట్ సెల్ఫ్. జస్ట్ వెయిట్ ఏ బిట్ టిల్ ఇట్ టర్న్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, కాసేపు ఆగండి, అది దానంతట అదేగా టర్న్ అయ్యేంత వరకు. ద ప్యాన్ కేక్ వాజ్ క్వైట్ సర్ప్రైజ్ టు హియర్ వాట్ షీ సెడ్. సో ప్యాన్ కేక్ ఆశ్చర్యానికి లోనైందంట. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. అది విన్న తర్వాత, హియర్ అంటే వినడం. ఓకే, తను చెప్పింది విన్న తర్వాత ఆశ్చర్యానికి లోనైందంట.
The pancake jumped up in the air and landed on in the other side where it sizzled a bit. Then it jumped again so high that it landed on the floor. ప్యాన్ కేక్ జంప్ చేస్తూ ఫ్లోర్ మీద దూకేసిందంట మొత్తానికి. దెన్ ద ప్యాన్ కేక్ రోల్డ్ అవుట్ ఆఫ్ ది డోర్. ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోయిందంట ఇలా రోల్ అవుతూ. ఓ ప్యాన్ కేక్ స్టాప్ ప్యాన్ కేక్ క్రైడ్ ది ఉమెన్. ఆగమని ప్యాన్ కేక్ని బతిమాలుతుంది అనమాట. దెన్ షీ చేజ్డ్ ఇట్ విత్ ది ఫ్రైయింగ్ ప్యాన్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ది ల్యాడిల్ ఆన్ ది అదర్. ఫ్రైయింగ్ ప్యాన్ అంటే ఇది, ల్యాడిల్ అంటే ఇది గరిట. ల్యాడిల్ అంటే గరిట. ఓకే, ఈ రెండు పట్టుకొని దాన్ని వెంబడించడం స్టార్ట్ చేసింది. చేజింగ్ అంటే వెంబడించడం. ఓకే, షీ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ షీ కుడ్. అంటే తను ఎంతవరకు వీలైతే అంతవరకు తన వల్ల ఎంతవరకు వీలైతే అంత వేగంగా పరిగెట్టడం ప్రారంభించిందంట. ర్యాన్ అంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ రన్, పరిగెట్టడం. స్టాప్ దట్ ప్యాన్ కేక్ స్టాప్ దట్ ప్యాన్ కేక్ షౌటెడ్ మదర్. ఏమని? ఆపండి ఆ ప్యాన్ కేక్నని. బట్ ద ప్యాన్ కేక్ రోల్డ్ ఆన్ అండ్ ఆన్ అంటిల్ ద ఉమెన్ కుడ్ నో లాంగర్ సీ ఇట్. అది వెళ్తూ తన చూపుకి అందినంత దూరంగా వెళ్ళిపోయిందంట. ఆన్ ద వే ద ప్యాన్ కేక్ మెట్ ఏ మ్యాన్. అలా వెళ్తూ ప్యాన్ కేక్ ఒక మనిషిని కలిసిందంట. గుడ్ డే ప్యాన్ కేక్ సెడ్ ది మ్యాన్. శుభోదయం ప్యాన్ కేక్ అని చెప్పాడంట తను. సేమ్ టు యూ మెనీ ప్యానీ సెడ్ ద ప్యాన్ కేక్. మ్యానీ ప్యానీ అంట. డియర్ ప్యాన్ కేక్ డోంట్ రోల్ సో ఫాస్ట్ స్టాప్ ఏ వైల్ లెట్ మీ టేక్ ఏ బైట్ ఆఫ్ యూ. అంత ఫాస్ట్గా పరిగెట్టద్దమ్మా, ఒక్క నిమిషం ఆగు, నేను కొంచెం తిని చూస్తాను, నేను కొంచెం తింటానంటే. బట్ ద ప్యాన్ కేక్ డిడ్ నాట్ స్టాప్. అయినా ఆగలేదంట అది. ఇట్ రోల్డ్ అండ్ కాల్డ్ అవుట్, ఐ హ్యావ్ రోల్డ్ అవే ఫ్రమ్ ది గుడి పుడి అండ్ హెర్ 7 children అండ్ ఐ షల్ రోల్ అవే ఫ్రమ్ యూ టు మ్యానీ ప్యానీ. నేను ఒక ఆవిడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను, ఆవిడ 7 children కూడా వదిలేసి వచ్చాను, నీ నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతానని చెప్తుందనమాట. దెన్ ద ప్యాన్ కేక్ రోల్డ్ ఆన్ అండ్ ఆన్. ఇంకా రోల్ అవుతూనే ఉందంట. నవ్ ఇట్ మెట్ ఏ హ్యాన్. ఒక కోడి పెట్టను కలిసింది. ఇది కోడి పెట్ట. చూసారు ఎంత అందంగా ఉందో. గుడ్ డే ప్యాన్ కేక్ సెడ్ ది హ్యాన్. హ్యాన్ ఏం చెప్పింది? గుడ్ డే, శుభోదయం ప్యాన్ కేక్ అని. అప్పుడు ప్యాన్ కేక్ రిప్లై ఇవ్వాలి కదా. సేమ్ టు యూ హ్యానీ పేనీ సెడ్ ది ప్యాన్ కేక్. హెన్నీ అంటుందే, సేమ్ టు యూ చెప్పింది, నీకు కూడా అదే అని. స్వీట్ ప్యాన్ కేక్ డోంట్ రోల్ సో ఫాస్ట్ ప్లీజ్ స్టాప్ ఫర్ ఏ వైల్ లెట్ మీ హ్యావ్ ఏ పెక్ ఎట్ యూ. ఓ తీయటి ప్యాన్ కేక్, అంత ఫాస్ట్గా వెళ్ళొద్దు, అంత వేగంగా వెళ్ళొద్దు, అంత తొందరగా వెళ్ళొద్దు, ప్లీజ్ స్టాప్ ఫర్ ఏ వైల్, కాస్త ఆగు, లెట్ మీ హ్యావ్ ఏ పెక్ ఎట్ యూ, నిన్ను కాస్త పొడుచుకొని తిన్ని అని అంటుంది అనమాట. బట్ ద ప్యాన్ కేక్ డిడ్ నాట్ స్టాప్. అయినా మళ్ళీ ప్యాన్ కేక్ ఆగలేదు. యాజ్ ఇట్ రోల్డ్ ఇట్ కాల్డ్ అవుట్. రోల్ అవుతూ ఏం చెప్పింది? ఐ హ్యావ్ రోల్డ్ అవే ఫ్రమ్ గుడి ఫుడి అండ్ హెర్ 7 children అండ్ మ్యానీ ప్యానీ అండ్ ఐ షల్ రోల్ అవే ఫ్రమ్ యూ టు హెనీ పేనీ. అంటే ముందు కథ అంతా చెప్పింది, ఎవరెవరి దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, నీ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతాను అని చెప్తుంది అనమాట. ద ప్యాన్ కేక్ రోల్ డౌన్ ది రోడ్ లైక్ ఎ వీల్. ఒక చక్రంలాగా, బండి చక్రంలాగా అది ఒక రోడ్ కింద వరకు వెళ్ళిపోయిందంట. ఓకే, దెన్ ఇట్ మెట్ ఏ డక్. అక్కడ ఒక బాతుని కలిసింది, ఇది డక్. గుడ్ డే ప్యాన్ కేక్ సెడ్ ది డక్. డక్ కూడా ఏం చెప్పింది? గుడ్ డే, శుభోదయం ప్యాన్ కేక్ అంటే. ది సేమ్ టు యూ డకీ లక్కీ సెడ్ ది ప్యాన్ కేక్. సేమ్ అందరికి చెప్పినట్టు చెప్పింది. ప్యాన్ కేక్ డియర్ డోంట్ రోల్ సో ఫాస్ట్ వెయిట్ ఏ బిట్ సో దట్ ఐ కెన్ ఈట్ యూ అప్. డక్ ఏం చెప్తుందంటే, డియర్ ప్యాన్ కేక్ డోంట్ రోల్ అవే సో ఫాస్ట్,
అంత ఫాస్ట్గా వెళ్ళొద్దు, వెయిట్ ఏ బిట్, కాస్త వేచి ఉండమని చెప్తుంది అనమాట. సో దట్ ఐ కెన్ ఈట్ యూ అప్, అలా అయితే నేను తినగలుగుతా అంటే. బట్ ద ప్యాన్ కేక్ డిడ్ నాట్ స్టాప్. యాజ్ ఇట్ రోల్డ్ ఇట్ కాల్డ్ అవుట్, ఐ హ్యావ్ రోల్డ్ అవే ఫ్రమ్ గూడీ ఫూడీ అండ్ హెర్ 7 children and Manny Penny and her Henny Penny, and I shall roll away from you too, Ducky Lucky. అది ఎవరెవరి దగ్గర నుంచి దాటుకుని వచ్చిందో వాళ్ళ చిట్టా అంతా చెప్పింది. అండ్ ద ప్యాన్ కేక్ రోల్డ్ అలాంగ్ ఫాస్టర్ దాన్ ఎవర్, ఇంకా వేగంగా వెళ్తుందంట. ఇట్ కేమ్ టు ది ఎడ్జ్ ఆఫ్ ఏ ఫారెస్ట్. ఓకే, ఒక అడవికి ఒక ఎడ్జ్లోకి వచ్చేసింది. దేర్ స్టూడ్ ఏ పిగ్, అక్కడ ఏముందంటే ఒక పంది ఉంది. కొంటే ప్యాన్ కేక్ సెట్ ది పిగ్, పిగ్ కూడా అదే చెప్పింది, గుడ్ డే అని చెప్పింది. సేమ్ టు యూ పిగ్గి విగ్గి సెట్ ది ప్యాన్ కేక్. సేమ్ అందరిలాగే దీనికి కూడా సేమ్ టు యూ చెప్పింది. డోంట్ బీ ఇన్ సచ్ ఎ హర్రీ సెట్ ది పిగ్. పిగ్ ఏం చెప్పింది? డోంట్ బీ ఇన్ సచ్ ఎ హర్రీ, ద ఫారెస్ట్ ఈజ్ డేంజరస్, లెట్స్ వాక్ టుగెదర్. అంత తొందరపడద్దు, ఫారెస్ట్ ఈజ్ డేంజరస్ అంటే భయంకరమైందంట. ఓకే, లెట్స్ వాక్ టుగెదర్, మనం కలిసి వెళ్దాం అని చెప్తుంది పిగ్. ఫారెస్ట్ ఈజ్ డేంజరస్ అంటే అపాయకరమైనది. ద ప్యాన్ కేక్ థాట్ దట్ ఇట్ మైట్ బి ట్రూ, అంటే అది నిజమై ఉండొచ్చు. ఇట్ రోల్డ్ అలాంగ్ బిసైడ్ ద పిగ్ ఫర్ ఎ వైల్. పిగ్ పక్కనే కాసేపు వెళ్ళడం స్టార్ట్ చేసిందంట. దే కేమ్ టు ఎ లేక్. ద పిగ్ జంప్డ్ ఇన్ టు ద వాటర్ అండ్ బిగాన్ టు స్విమ్ అక్రాస్. పిగ్కి ఈత తెలుసు కదా, పిగ్ ఏమో నీటిలో దూకి ఈత కొట్టడం స్టార్ట్ చేసింది. స్విమ్మింగ్ అంటే ఈత. వాట్ అబౌట్ మీ క్రైడ్ ది ప్యాన్ కేక్. నా పరిస్థితి ఏంటని అడుగుతుంటే పిగ్ ఏం చెప్పింది? ఓ యూ మైట్ సిట్ ఆన్ మై నోస్ సెడ్ ది పిగ్. నువ్వు నా ముక్కు మీద కూర్చో అని చెప్తుంది. ఐ విల్ క్యారీ యూ అక్రాస్. అలా అయితే నేను నిన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తానని చెప్తుంది. సో ద ప్యాన్ కేక్ సాట్ ఆన్ ది పిగ్స్ లాంగ్ నోస్. పిగ్ తాలూకా పెద్ద ముక్కు మీద ప్యాన్ కేక్ కూర్చుంది. ద పిగ్ టాస్డ్ ది ప్యాన్ కేక్ అప్ ఇన్ టు ది ఎయిర్ అండ్ ఆఫ్ ద పిగ్ స్వాలోడ్ ది ప్యాన్ కేక్ ఇన్ 3 bites. అది ఉఫ్ అంటే తినేసింది, పైకి ఎగరేసి తినేసింది. సిన్స్ ద ప్యాన్ కేక్ వెంట్ నో ఫర్దర్, ది స్టోరీ కెన్ గో నో ఫర్దర్ ఎయిదర్. ప్యాన్ కేక్ కూడా కాస్త ముందుకు అంటే ఇంకా దాన్ని తినేయడం జరిగింది కాబట్టి ఇంతకన్నా ముందుకు వెళ్ళలేదు కాబట్టి స్టోరీ, ఈ కథ కూడా ఇక్కడితో ఆగిపోతుంది. ఇంతకన్నా ముందుకి వెళ్ళట్లేదు. ఓకే, ఇప్పుడు గ్లాసరీ అంటే పదాలకు అర్థాలు తెలుసుకుందాం. చేజ్డ్ అంటే వెంబడించడం. ఓకే, ర్యాన్ ఆఫ్టర్ సంబడి ఇన్ ఆర్డర్ టు క్యాచ్. చేజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్, చేజ్ అనేది వెంబడించు. ఓకే, ప్రెజెంట్ టెన్స్ ఫామ్. లాడల్ అంటే బిగ్ స్పూన్, గరిట తెలుగులో. ఏ లార్జ్ డీప్ స్పూన్ విత్ లాంగ్ హ్యాండిల్. టాస్డ్ అంటే త్రూ అప్ లైట్లీ, గాల్లో కొద్దిగా విసరడం. స్వాలోడ్ ఏట్ క్విక్లీ వితౌట్ చూయింగ్, అంటే నమలకుండా మింగేయడం. స్వాలో అంటే మింగడం. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇన్ ద స్టోరీ ఈచ్ చైల్డ్ కాల్స్ ది మదర్ డిఫరెంట్లీ యాజ్ ఫాలోస్. ఓ గివ్ మీ ఏ బిట్ ఆఫ్ ప్యాన్ కేక్ మదర్ డియర్. ద ఫస్ట్ చైల్డ్ కాల్స్ ఇట్స్ మదర్ యాజ్ డియర్ మదర్. నౌ టెల్ హౌ ద అదర్ చిల్డ్రన్ కాల్డ్ హెర్. మిగతా వాళ్ళు ఎలా పిలిచారో మీరు చెప్పాలంట, సరేనా? ఓకే, ద ఫస్ట్. ఓకే, హౌ వుడ్ యూ కాల్ యువర్ మదర్ టు ప్లీజ్ హెర్. మీ మదర్ని, అదే మీ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఎలా పిలుస్తారు? వాట్ ట్రిక్ డిడ్ ద పిగ్ ప్లే టు ఈట్ ది ప్యాన్ కేక్. పంది ప్యాన్ కేక్ తినడానికి ఎటువంటి ట్రిక్ని వాడింది? ఏ ట్రిక్ని వాడింది? ఇఫ్ యూ ఆర్ ద ప్యాన్ కేక్ హౌ వుడ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద పిగ్. నువ్వే ప్యాన్ కేక్ అయితే పంది నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. ద ప్యాన్ కేక్ కాల్స్ ఈచ్ యానిమల్ విత్ ఎ ఫనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కాల్స్ ద హెన్ హెన్నీ పెన్నీ. డూ యూ కాల్ అదర్స్ విత్ ఫనీ నేమ్స్?
నువ్వు వేరే వాళ్ళని ఫనీ నేమ్స్తో పిలుస్తావా? డు యువర్ క్లాస్మేట్స్ కాల్ యూ విత్ ఫనీ నేమ్స్? నీ తోటి విద్యార్థులు నిన్ను ఫనీ నేమ్స్తో పిలుస్తారా? హౌ డూ యూ ఫీల్ వెన్ ద క్లాస్మేట్స్ ఆర్ అదర్స్ మేక్ ఫన్ ఆఫ్ యూ? మిగతా వాళ్ళు నేను గేలి చేస్తుంటే, ఆట పట్టిస్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇటువంటి అనుభూతికి లోనవుతావు. హౌ డూ యూ ఫీల్ వెన్ యువర్ ఫ్రెండ్స్ ప్రైజెస్ యువర్ బిహేవియర్, కాల్స్ యూ కైండ్, ఫ్రెండ్లీ ఆర్ హెల్ప్ఫుల్? మిగతా వాళ్ళు నేను పొగుడుతుంటే, అదే మీ స్నేహితులు నేను పొగుడుతుంటే, మీ స్నేహితుడు నేను పొగిడితే నువ్వు ఏ రకంగా రియాక్ట్ అవుతావు? నీ ప్రవర్తనని నీ స్నేహితుడు పొగిడితే నువ్వు ఎటువంటి అనుభూతికి లోనవుతావు? అదే నిన్ను కైండ్ అని, దయగలవాడివని, స్నేహపూర్వక స్వభావం కలవాడివని, ఇంకా సహాయం చేసే స్వభావం కలవాడు అని పొగిడితే నువ్వు ఏ రకమైన అనుభూతికి లోనవుతావు? When friends call us using funny names, it is important to remember that we do not take pride or feel ashamed of our looks or body structure. మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని ఫన్నీ నేమ్స్తో పిలిస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన లుక్స్ కానీ బాడీ స్ట్రక్చర్లో కానీ గర్వంగా ఫీల్ అవ్వడం కానీ సిగ్గుపడడం కానీ చేయకూడదు. ఓకే, ప్రైడ్ అండ్ షేమ్ కమ్స్ ఫ్రమ్ అవర్ బిహేవియర్. ఈ రెండు వేటితో రావాలి? మన ప్రవర్తనతో రావాలి. ఓకే, వొకాబులరీ. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సర్కిల్ ద వర్డ్స్ దట్ కన్వే ప్లెజెంట్ ఫీలింగ్స్. టఫ్, గ్రేట్, డియర్, సాఫ్ట్, ఫూల్, క్రూయల్, పుష్, నైస్, కైండ్, హంగ్రీ, లవబుల్. గ్రేట్ ప్లెజెంట్ ఫీలింగ్, ఇది సర్కిల్ చేయండి. డియర్ కూడా, సాఫ్ట్ కూడా, ఇంకా నైస్ కూడా, కైండ్, లవబుల్, వీటిని సర్కిల్ చేయండి. ఓకే, గ్రేట్ అంటే గొప్పదైన, డియర్ అంటే ప్రియమైన, సాఫ్ట్ అంటే మృదువైన, అలానే కైండ్ అంటే దయగల, లవబుల్ అయిన అంటే కూడా ఇష్టమైన, ఇష్టపూర్వకమైన అని వస్తుంది. రైట్ ఫ్యూ మోర్ వర్డ్స్ యు నో దట్ కన్వే ప్లెజెంట్ ఫీలింగ్స్. మీకు తెలిసిన ఇటువంటి ఫీలింగ్స్ ఉన్న పదాలు రాయండి, ప్లెజెంట్ ఫీలింగ్స్ ఉన్న పదాలు. Read the story again and pick out words that are opposite in meaning to the underlined words from the story. Write in the blanks. I tasted a sour orange. ఇక్కడ అండర్లైన్ ఉంటుందండి. సోర్కి ఆపోజిట్ వర్డ్ స్వీట్, అది ఇక్కడ రాయాలి మీరు. సోర్ అంటే చేదు, స్వీట్ అంటే తీపి. రఘు నెరేటెడ్ ఏ ఫాల్స్ స్టోరీ టు ఇంప్రెస్ హిస్ ఫ్రెండ్స్. ఫాల్స్ దగ్గర అండర్లైన్ ఉంటుంది. ఫాల్స్ అంటే కల్పిత కథ. ఓకే, ఫాల్స్ స్టోరీ. దీనికి రియల్ కానీ ట్రూత్ కానీ అని వస్తుంది. మీరు కథలో చూడండి ఏ పదం పడిందో ఆ పదం రాయండి. ఫాల్స్కి 2 పదాలు వస్తాయి. హౌ అగ్లీ ఇట్ ఈజ్. అగ్లీకి యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఆపోజిట్ వర్డ్. అగ్లీ అంటే అందవికారమైన, బ్యూటిఫుల్ అంటే అందమైన. ప్రెట్టి అన్నా కూడా అందమైన. కథలో ప్రెట్టి ఉంది కాబట్టి ప్రెట్టి రాయాలి మీరు. షీ థాట్ ఆఫ్ ఏ ఫూలిష్ ప్లాన్ టు ఎస్కేప్ పనిష్మెంట్. ఓకే, ఫూలిష్ దగ్గర అండర్లైన్ ఉంటుంది. తెలివి తక్కువైన, ఫూలిష్ అంటే ఆపోజిట్ క్లెవర్. క్లెవర్ ఉంది ఆల్రెడీ మనకి కథలో. రజనీ ఈజ్ ఆల్వేస్ స్లో ఇన్ డూయింగ్ హెర్ హోంవర్క్. స్లో దగ్గర అండర్లైన్ ఉంటుంది. స్లో అంటే నెమ్మదిగా. ఫాస్ట్ ఆపోజిట్, అది మన కథలో అలాగూ ఉంది ఆ పదం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ది స్టోరీ. ఓ డార్లింగ్ గుడ్ మదర్ సెడ్ ది థర్డ్. ద వర్డ్స్ డార్లింగ్ అండ్ గుడ్ ఎక్స్ప్రెస్ ద క్వాలిటీస్ ఆఫ్ మదర్. ఓకే, సచ్ వర్డ్స్ which are used to describe the persons, places, things are called describing words. Okay, these describing words are called adjectives. గుణ విశేషణాలు అంటారు వీటిని. విశేషణాలు లేదా గుణ విశేషణాలు అంటారు తెలుగులో. డిస్క్రైబ్స్ వర్డ్స్ టాక్ అబౌట్ హౌ దే ఆర్, అంటే ఏ రకంగా ఉన్నారు. కలరు, నెంబరు, మెటీరియల్, క్వాలిటీ, సైజు, ఫీలు, ఇవన్నీ చెప్పేవి ఏంటంటే adverbs. Pick out more examples from the story and write them below. More examples స్టోరీలో తీసుకుని ఇక్కడ రాయండి. Complete the following sentence using appropriate adjectives using the clues given. Dash children were very hungry. 7 children were very hungry. She likes dash balloons. రెడ్ బెలూన్స్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. There is a dash table at the corner. ఏ టేబుల్?
The tree is too dash to climb, too big to climb. It was winter. Hari bought a dash sweater, smooth sweater. Sita got dash marks in exams. ఎటువంటి మార్క్స్ వచ్చాయి సీతకి? గుడ్ మార్క్స్, క్వాలిటీ అన్నాడు కదా, గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. సపోజ్ ద ప్యాన్ కేక్ met a dog, what would it say? Write the conversation between the pancake and the dog. కుక్కను కలిసింది అనుకోండి, డాగ్ ఏముంటుంది? డాగ్ ఏ జంతువైనా ఒకటే ఉంటుంది, గుడ్ డే ప్యాన్ కేక్. అప్పుడు ప్యాన్ కేక్ ఏముంది? డాగి ఊగి ఉందా, ఊగి డాగి ఉందా, ఏముందో అది ఆలోచించి మీరు రాయాలి. డూ యూ నో హౌ టు ప్రిపేర్ టీ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీకి టీ ఎలా తయారు చేయాలో నీకు తెలుసా? వాట్ ఐటమ్స్ డూ యూ నీడ్? అంటే ఇంగ్రీడియంట్స్, ఐటమ్స్ని ఇంగ్రీడియంట్స్ అంటారు. ఓకే, ఏ వస్తువులు కావాలి మీకు తెలుసా? హౌ మచ్ క్వాంటిటీ డూ యూ నీడ్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ 6? ఫ్యామిలీలో 6 ఉంటే ఎంత క్వాంటిటీలో ఏమేమి కావాలి? టీ పౌడర్ 3 tablespoons అంట. మిగతా అలాగే రైన్, షుగరు, మిల్క్. రైట్ ద స్టెప్స్ యూ నీడ్ టు మేక్ టీ. అది టీ చేయడానికి కావాల్సిన స్టెప్పులు ఇదే మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, రేపు పొద్దున్న స్టాల్ పెట్టుకుందరు కానీ. యూజ్ ద క్లూస్ గివెన్ బిలో. బాయిల్, యాడ్, ఫిల్టర్, సర్వ్. ఫస్ట్ ఏం చేయాలి? బాయిల్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఆఖరిని ఏం చేయాలి? సర్వ్ చేయాలి. అంటే వేడి చేయాలి, టీ పౌడరు, పాలు, చక్కెర ఇవన్నీ కలపాలి. తర్వాత వీటిని ఫిల్టర్ చేయాలి, టీని వడపోయాలి, తర్వాత అందరికీ ఇవ్వాలి. అదే సర్వింగ్ అంటే. ఫన్ విత్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ యాడింగ్ ఓ. రైట్ ద వర్డ్ అండ్ రీడ్ ఇట్. అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఓకే, ఓ యాడ్ చేస్తే ఏమవుద్ది? ఫుడ్ అవుద్ది. ఇది స్పూన్ అవుద్ది. ఇది రూమ్ అవుద్ది. నూన్ అవుద్ది. బ్రూమ్, టూల్, షూట్. గుడ్, లుక్, ఫుట్, బుక్, వుడ్, హుక్, బ్రూక్. ఓకే, అంతేనండి. దీంతో ఫన్ విత్ వర్డ్స్ అయింది. నెక్స్ట్ది పార్ట్ సి చూద్దాం. పార్ట్ బి చూద్దాం. మంకీస్ గో ఫాస్టింగ్. ఓకే, ద మంకీ గో ఫాస్టింగ్. ఓకే, గ్రూప్ ఆఫ్ మంకీస్ డిసైడ్ టు గో ఆన్ ఫాస్ట్ వన్ డే. ఓకే, మంకీస్ అంటే కోతులు, గో ఫాస్టింగ్ అంటే ఉపవాస దీక్ష, ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఓకే, గ్రూప్ ఆఫ్ మంకీస్ ఒక కోతుల సమూహం ఏమని నిర్ణయించుకున్నాయంటే, డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం, డిసైడెడ్ అనేది పాస్ట్ ఫామ్ డిసైడ్కి. టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే, ఒకరోజు నిరాహారం చేద్దామని నిర్ణయించుకున్నాయి. ఓకే, టూ తర్వాత ఎప్పుడు ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది వెర్బ్కి, అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. Before we begin, I think we should keep the food ready with which we will break the fast. సెడ్ ది మంకీ చీఫ్. మంకీ చీఫ్ చూడండి ఎంత చక్కగా మాట్లాడిందో. బిఫోర్ వీ బిగిన్ అంటే మనం మొదలుపెట్టే ముందు, వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ విత్ విచ్ వీ విల్ బ్రేక్ ది ఫాస్ట్. మనం ఆహారాన్ని సిద్ధం చేసుకుందాం. ఓకే, సిద్ధం చేసుకొని దాంతో నిరాహారం అదే ఉపవాసం చాలిద్దాం. ఐ థింక్ వీ షుడ్ కీప్ అంటే అలా చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట మంకీ చీఫ్. ద మంకీస్ అగ్రీడ్. కోతులన్నీ ఒప్పుకున్నాయి. ద యంగ్స్టర్స్ వర్ సెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. పిల్ల కోతుల్ని ఆహారం వెతకడం కోసం, సెర్చ్ అంటే వెతకడం, ఫుడ్ అంటే ఆహారం, వెతకడం కోసం పంపించాయి. యంగ్స్టర్స్ అంటే కుర్రవన్నమాట. దే రిటర్న్డ్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్. అయితే అవి హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్, ఇదిగోండి ఇలా కనిపించే బనానాస్ని పట్టుకొచ్చాయి అనమాట, హ్యూజ్ బంచ్.
ఓకే, డెలిషియస్ అంటే రుచికరమైన. ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వీ బిగిన్ అవర్ ఫాస్ట్. ఎవరు చెప్తున్నారు? చీఫ్ వైఫ్ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఐ థింక్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ అస్ బిఫోర్ వీ బిగిన్ అవర్ ఫాస్ట్ సో దట్ వీ డోంట్ స్పెండ్ టైమ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఆఫ్టర్ వీ బ్రేక్ అవర్ ఫాస్ట్. యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వీ విల్ ఆల్ బీ బై దెన్. ఏముంటుందంటే ప్రతి ఒక్కరూ తమ తమ వాటా, షేర్ అంటే వాటా, తమ దగ్గర ఉంచుకోవాలి. బనానాస్ తాలూకు వాటా అంటే అరటిపళ్ళ వాటాని మన దగ్గర ఉంచుకుంటే, ఓకే, మనం ఉపవాసం చేసే ముందు ఉంచుకుంటే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఓకే, మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సమయం స్పెండ్ అంటే వెచ్చించాల్సిన అవసరం ఉండదు. డిస్ట్రిబ్యూట్ అంటే మీకు తెలిసిందే కదా, పంపకం అన్నమాట. ఉపవాసం బ్రేక్ అంటే ఆపడం అన్నమాట, ఉపవాసాన్ని ఆపేటప్పుడు. ఓకే, దానికి సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదని చెప్తుంది. ఓకే, యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వీ విల్ ఆల్ బీ బై దెన్. మీరు ఊహించుకోవచ్చు మనం ఎంత ఆకలితో ఉంటామో ఆ సమయంలో అని చెప్తుంది. సెట్ ది చీఫ్ వైఫ్ చెప్తుంది అనమాట. ద మంకీస్ లైక్డ్ ద ఐడియా అండ్ దే కలెక్టెడ్ దేర్ షేర్ ఆఫ్ ది బనానాస్. కోతులకి నచ్చింది ఐడియా, ఓకే, ఆలోచన నచ్చింది. వాటి తాలూకా భాగాలని, వాటాలని, షేర్ అంటే వాటా కానీ భాగం కానీ కలెక్ట్ చేసుకున్నాయి అంటే తీసుకున్నాయి అన్నమాట. ఒక యంగ్స్టర్ ఏం చెప్తుందంటే, వై డోంట్ వీ పీల్ వన్ బనానా అండ్ కీప్ ఇట్ రెడీ టు ఈట్. మనం ఒక బనానాని తొక్క తీసేసి తినడానికి సిద్ధంగా ఎందుకు ఉంచకూడదు అని ఒక యంగ్స్టర్ చెప్తుంది అనమాట. చెప్తే అందులో బాగా ఫ్యాట్గా ఉన్న మంకీ ఏం చెప్తుంది అంటే, బాగా లావుగా బొద్దుగా ఉన్న మంకీ ఏం చెప్తుంది, యా అసలు యాడ్స్ డూ దాట్. ఓకే, అలాగే చేద్దాం. జస్ట్ లుక్ ఎట్ ది బనానాస్ మేడ్ హిమ్ హంగ్రీ. సో అరటిపళ్ళని అలా చూడగానే ఆకలి తట్టుకోలేకపోతుంది అనమాట, ఆకలిగా ఫీల్ అవుతుంది అది. ఆల్ రైట్ సెట్ ది మంకీ చీఫ్ ఏమంటే ఓకే అని చెప్తాడు. We shall peel the bananas, but under no condition should we eat them. మనం తొక్క అయితే తీయచ్చు అరటిపళ్ళవి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అండర్ నో కండిషన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా షుడ్ వి ఈట్ దెమ్, మనం వాటిని తినకూడదు అని చెప్తుంది. సో ద మంకీస్ పీల్డ్ దేర్ బనానాస్ అండ్ కేర్ఫుల్లీ కెప్ట్ దెమ్ రెడీ ఫర్ ఈటింగ్ ఇన్ ద ఈవినింగ్. సో తొక్క తీసేసి తర్వాత సాయంత్రం తినడానికి సిద్ధంగా ఉంచుతాయి. కెన్ ఐ కీప్ ద బనానా ఇన్ మై మౌత్? ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ద ఈవినింగ్ ప్లీజ్. ఏ లిటిల్ మంకీ ఆస్క్డ్ ఇట్స్ ఫాదర్. ఒక చిన్న కోతి వాడి తన తండ్రిని ఏమని అడుగుతుందంటే, అరటిపండు నేను మౌత్లో ఉంచుకోవచ్చా, నోట్లో ఉంచుకోవచ్చా? నేను వాగ్దానం చేస్తున్నాను అది ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు తినని అని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఫాదర్ ఏం చెప్తున్నాడు, వై డోంట్ వీ ఆల్ పుట్ ఏ బనానా ఇన్ అవర్ మౌత్, దట్ వే వీ కెన్ chew it immediately when we break the fast, said the father, adding. ఏం చెప్తున్నాడంటే, ఎందుకు మనం మన ఒక బనానాని మన నోట్లో ఉంచుకోకూడదు, ఎందుకంటే మనకి టైం అవ్వగానే వెంటనే తినేయచ్చు. ఓకే, ఉపవాస దీక్ష విరమించే ముందు వెంటనే తినేయచ్చు అని చెప్తాడనమాట ఫాదరు. యాజ్ లాంగ్ వీ డోంట్ ఈట్ ఇట్ షుడ్ బి ఫైన్. ఎంతవరకు మనం తినమో అంతవరకు అది ఇబ్బంది లేదు కదా అని చెప్తాడు. సో ద మంకీస్ పుట్ ద బనానాస్ ఇన్ దేర్ మౌత్స్. కోతులన్నీ బనానాస్ అన్నీ తమ నోట్లో పెట్టుకుంటే, వన్ బై వన్ దే ఐడ్ ఈచ్ అదర్ అన్కంఫర్టబుల్లీ.
ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయంట, ఇబ్బందికరంగా చూసుకుంటున్నాయంట. అన్కంఫర్ట్ అంటే ఇబ్బంది. ఓకే, యూ కెన్ ఇమాజిన్ విత్ ఇన్ నో టైమ్ ద బనానాస్ డిసప్పైర్డ్ డౌన్ దేర్ థ్రోట్స్. మీరు ఊహించుకోవచ్చు, క్షణాల్లో ఆ అరటిపళ్ళన్నీ మాయమైపోయాయి వాటి గొంతు ద్వారా. ఓకే, అండ్ దట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ దేర్ ఫాస్ట్. ఓకే, అది వాటి తాలూకా ఉపవాస దీక్ష ముగింపు. ఎప్పుడు మొదలెట్టే అప్పుడే ముగించేసాయి. ఏ ఫోక్ టేల్ ఫ్రమ్ కర్ణాటక బై మీరా నాయర్. ఫోక్ టేల్ అంటే జానపద కథ. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. హూ స్పోక్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ టు హోమ్? Sentence spoken. Keep the food ready. Who spoke? The chief of the monkeys. To whom? To the monkeys, monkey group. Yes, let's do that. ఇది ఎవరు చెప్పారు? ఓ ఫ్యాట్ మంకీ. ఓకే, టు హూమ్ ఎవరితో చెప్పింది? ఒక యంగ్స్టర్తో. కెన్ ఐ కీప్ ద బనానా ఇన్ మై మౌత్? ఇది ఒక యంగ్ మంకీ తన ఫాదర్ని అడుగుతుంది, ఫాదర్తో చెప్తుంది, అంతే కదా. టు హిస్ ఫాదర్. డూ యూ థింక్ ద మంకీస్ కెన్ గో ఆన్ ఫాస్ట్? వై నాట్? మీరు అవి నిరాహార దీక్ష చేయాలనుకుంటాయా? చేయగలవా? చేయగలిగితే ఎందుకు, చేయలేకపోతే ఎందుకు కాదు, అది మీరు చెప్పాలి. యాజ్ వీ కెన్ సీ ఫ్రమ్ ద స్టోరీ, ద మంకీస్ పీల్డ్ ది బనానాస్ బిఫోర్ ఈటింగ్ దెమ్. నౌ సజెస్ట్ ద వే వీ ఈట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎనాక్ట్ దెమ్. వీటిని మనం ఎలా తినగలుగుతాం? ఆరెంజ్ ఏం చేయాలి? పీల్ చేయాలి. పపయ కూడా పీల్ చేసి కట్ చేయాలి. క్యారెట్ కట్ చేయాలి. గ్రేప్స్ యాజ్ యూ హోల్ తినేయచ్చు అలాగా. గోవా కూడా తినేయచ్చు, కట్ కూడా చేయొచ్చు, మన ఇష్టం అది. కోకోనట్ బ్రేక్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్. కలెక్ట్ ది wrappers of any food items that you eat. Observe the details given in the wrapper and fill the table as shown in the example. Display the wrappers and present your work. Biscuits. Ingredients and wheat flour, sugar, oil, milk. ర్యాపర్ చూసి అందులో రాసుకోండి. ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ 15 రూపీస్. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 3/5/16. ఎక్స్పైరీ డేట్ బెస్ట్ బిఫోర్ 6 months. సో అది అబ్జర్వ్ చేసి మీరు మిగతా టేబుల్ ఫిల్ చేయండి. మేక్ ప్రెజెంటేషన్ బిఫోర్ ద అదర్ గ్రూప్స్ ఇన్ యువర్ క్లాస్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్. ద ఐటమ్స్ యువర్ గ్రూప్ లైక్స్ టు ఈట్ ద మోస్ట్. ద కాస్ట్లీయెస్ట్ అండ్ చీపెస్ట్ ఐటమ్స్ ఇన్ ద టేబుల్ యువర్ గ్రూప్ హ్యాస్ ప్రిపేర్డ్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్ ది expiry date of an item? Suppose you bought an item after its expiry date, what would you do? Conventions of writing. Make necessary corrections using capital letter, comma and full stop. Rewrite the sentence. Good day pancake, said the man. How well did I understand this unit? Read the following and question the tick mark. ఇండికేటర్స్ మీరు టిక్ మార్క్ పెట్టుకోండి. యూనిట్ అయిపోయింది. ఓకే, ఇదే ఎండింగ్. ఐ లిసన్ టు ద స్టోరీ, అండర్స్టూడ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. ఐ రీడ్ ద అండర్స్టూడ్ టెస్ట్. ఇది మీరు చేసుకోవాల్సిందే. ఓకే, తర్వాత లెసన్లో మళ్ళీ కలుద్దాం. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్ కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.